హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనేం అన్బాక్స్ చేయబోతున్నాను అంటే ఇది ఒక వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. మనకి రెండు కలిపి కోంబోలోనే వస్తున్నాయి. సో మళ్ళీ మీరు వేరేగా కొనుక్కొని రిసీవర్స్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి లాగిటెక్ నుంచి అయితే నేను తీసుకోవడం జరిగింది. సో మనకి ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం, ఎలా ఉంది ఏంటి అనేది. బాక్స్ అయితే చాలా దరిద్రంగా వచ్చింది నిజంగా చెప్పాలంటే. అసలు సో సరిగ్గా హ్యాండిల్ అయితే చేయలేదు. లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. డ్యామేజ్ అయిందో ఏంటో. ఇందులో డైరెక్ట్గా ఇది ఒకటే వచ్చింది. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. మనకి లోపల బిల్ ఒకటే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు MK240 నానో అని అయితే ఉంది. నెక్స్ట్ మనకి కలర్ఫుల్ అండ్ కాంపాక్ట్ వైర్లెస్ కోంబో అని అయితే ఉంది. యాక్చువల్గా అయితే మనకి ఇది ఒక్కటి వేరేగా కొనుక్కోవచ్చు అండ్ మౌస్ వేరేగా అయితే కొనుక్కోవచ్చు. కానీ మనకి కోంబో ఆఫర్లో ఈ రెండు కలిపి అయితే వస్తాయి. సో దానివల్ల మీకు ఒక 200 to 300 అయితే సేవ్ అవుతుంది. ఇది నేనైతే 999 అంటే మనకి 1000 రూపీస్ అయితే పడింది ఈ రెండు కలిపి. సో మీరు విడివిడిగా కానీ కొనుక్కుంటే మౌస్ వచ్చేసి ఒక 400 ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మీకు ఒక 1000 రూపీస్ 999 ఉంటుంది. సో ఇవి కొనటం వల్ల మీకు ఒక 400 ఎంత అయితే తగ్గిద్ది. అండ్ ఈ రెండింటికి కలిపి ఒకటే వైర్లెస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ది బెస్ట్ మనకి ఎవరైతే ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటారో. సో ల్యాప్టాప్ని దగ్గర పెట్టి ఆపరేట్ చేసేదానికన్నా ఇది కొంచెం బెటర్ యూజేజ్ అని చెప్తాను. సో వైర్లెస్ అయితే వస్తాయి కాబట్టి. సో నేను దీన్ని ఎందుకు పర్చేస్ చేశాను అని అంటే, సో నా ల్యాప్టాప్ డైరెక్ట్గా నేను HDMI ద్వారా నా టీవీ కనెక్ట్ చేసి నేను ఎక్కడైనా సోఫాలో కూర్చొని ఎడిటింగ్ కానీ ఏమైనా చేసుకోవడానికి అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఇంకా మనం ఓపెన్ చేద్దాం. మనకి సీల్ అయితే ఇచ్చారు. సో సీల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి సీల్ అయితే ఇచ్చారు. సో సీల్ అయితే జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం. లోపల ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. వావ్, చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. ఫ్రెండ్స్, ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. అండ్ నువ్వు రానంటే వదిలేస్తామా చెప్పు. ఎస్, మనకి 4 బ్యాటరీ సెల్స్ అయితే ఇచ్చారు. అండ్ లోపల మనకి కంపార్ట్మెంట్ ఎలా ఇచ్చారు. ఓకే, లోపల కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు బోత్ సైడ్స్ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక అంతే, బాక్స్లో అయితే ఇంకా అలా అంతే ఉంది. సో మీకు బ్యాక్ అయితే దీన్ని MRP అయితే మెన్షన్ చేశారు. సో 5 రూపీస్ తక్కువ 2000 రూపీస్. సో 1100కి దొరికితే మీకు ఓకే, లేదంటే మాత్రం బెటర్ ఆప్షన్కి వెళ్ళడం బెస్ట్. నేను బెస్ట్ కీబోర్డ్ వేరేగా అండ్ మౌస్ వేరేగా అండ్ రెండు కలిపి కోంబోలో అయితే ఒకటి ఇస్తాను. అండ్ ఇదే కాకుండా మనకి సేమ్ బ్రాండ్లో లాగిటెక్లోనే మౌస్ కూడా ఇన్బిల్ట్గా ట్రాక్ పెడితే వచ్చేస్తుంది. సో ఆ మౌస్ కూడా మీరు వాడాలి అనుకుంటే వాడచ్చు. సో వీళ్ళు బ్యాటరీస్ అయితే ఇన్బిల్ట్గా ఒక 4 అయితే ఇచ్చారు. సో దీనికి 2 బ్యాటరీస్, దీనికి 2 బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది కవర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫైనల్గా మనకి కీబోర్డ్ వచ్చేసి ఇలా ఉంది. మనకి మౌస్ అండ్ కీబోర్డ్ ఫైనల్గా వచ్చేసి ఎలా అయితే ఉంటాయి. మనకి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ సూపర్ అనే చెప్పొచ్చు. సో లాగిటెక్ ఇందులోనే ఫేమస్ మనకి బాగా. లాగిటెక్లో మనకి కీబోర్డ్స్, హోమ్ థియేటర్స్ అండ్ ల్యాప్టాప్ యాక్సరీస్ ఏవైతే ఉన్నాయో, డెస్క్టాప్ యాక్సరీస్, అవి చాలా బాగా అయితే బిల్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. సో మీకు బ్యాక్ కానీ ఓపెన్ చేసుకున్నట్లయితే, సో క్లిప్స్ ఇవి రెండు ఇలా ఓపెన్ కానీ చేసుకున్నట్టయితే మీకు కొంచెం ఇలా హైట్ అయితే అవుతుంది. సో యాక్చువల్గా మనకి ల్యాప్ మీద పెట్టి చేసుకుంటాం కాబట్టి ఇవి అవసరం లేదు. సో నెక్స్ట్ మీరు ఓపెన్ చేయాలి అని అంటే జస్ట్ మీరు ఒకసారి కిందకి ఇలా ప్రెస్ చేసి లాగాల్సి ఉంటుంది. సో ఈ బ్యాటరీస్ని మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో AAA బ్యాటరీస్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి మౌస్లో కూడా బ్యాక్ సైడే మనకి బ్యాటరీస్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. సో దీనికి కూడా మీరు 2 బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కీప్యాడ్ ఉంది, బ్యాటరీస్ ఉన్నాయి, మౌస్ ఉంది, బ్యాటరీస్ ఉన్నాయి. కానీ మనకి ఏదో ఒకటి మిస్ అయింది. మీరు గమనించారో లేదో. సో నేను అన్బాక్సింగ్ అంతా చేసిన తర్వాత నేను దాని గురించి వెతికాను, ఎక్కడ నాకైతే దొరకలేదు. సో ఏంటి అంటే ఈ రిసీవర్ ఉంది చూసారు కదా. సో ఈ రిసీవర్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు. నేను మొత్తం బాక్స్ అంతా సెర్చ్ చేసాను, ఎక్కడ దొరకలేదు. సో ఆ తర్వాత నేను చూసుకోలేదు ఇక్కడ. సో ఇక్కడైతే మనకి ఈ రిసీవర్ అయితే ఇచ్చారు. ఓకే,
సో ఈ రిసీవర్ లేకపోతే ఇవి ఉన్నా వేస్టే. సో మీరైతే కంగారు పడకండి, నేనైతే అన్బాక్సింగ్ దీంట్లో ఉండి నేనైతే పెద్దగా చూసుకోలేదు. సో మీ పని అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇందులో పెట్టేసుకోవాలి. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. మీ పని అయిపోయిన తర్వాత మౌస్లో పెట్టేసి మీరు లాక్ చేసేసుకుంటే సో రిసీవర్ ఎక్కడికి పోదన్నమాట. లేదనుకోండి ల్యాప్టాప్ వదిలేసిన ప్రాబ్లం లేదు. సో నేనైతే ల్యాప్టాప్ వదిలేస్తాను. సో ఫ్రెండ్స్ అది సో ఒకసారి మనం ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మనకి బిల్డ్ క్వాలిటీ కానీ చూసుకుంటే ప్రతి ఒక్క కీది కూడా మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో వీటి మీద టైపింగ్స్ కానీ ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా దీని మీద అయితే మీరు నేర్చుకోవచ్చు. సో కీబోర్డ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం అదిరిపోయిందనే చెప్పొచ్చు. కానీ మౌస్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం పర్వాలేదు, ఓకే మౌస్ కాబట్టి ఇబ్బంది లేదు, మనం ఎలాగో స్మూత్గా వాడతాం. కానీ ఇవి రఫ్గా వాడతాం కాబట్టి దీని బిల్డ్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. సో మౌస్ బిల్డ్ క్వాలిటీ మాత్రం నార్మల్గానే ఉంది. సో అన్నీ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తే అలానే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో గేమింగ్కి ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో కీబోర్డ్స్, సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైర్లెస్ వైపు అయితే వెళ్ళకండి. సో నేను వాటిలో బెస్ట్ ఏమున్నాయి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఉన్న వాటిలో ది బెస్ట్ అయితే నేను మీకు ఇస్తాను. సో గేమింగ్ మౌస్ కూడా మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది. నార్మల్ మౌస్ వచ్చేసి లెఫ్ట్ రైట్ బటన్ స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, కానీ మన గేమింగ్ మౌస్లో మనకి సైడ్ కూడా బటన్స్ అయితే ఉంటాయి. సో అవి అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లో బడ్జెట్లో అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ అది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారు కదా. సో వీటి యొక్క బ్యాటరీ లైఫ్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాటరీ లైఫ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. సో కీబోర్డ్కి వచ్చేసి 36 months అయితే వస్తుందంట బ్యాటరీ లైఫ్, అండ్ మౌస్కి వచ్చేసి 12 months అయితే వస్తుందంట. సో ఇది ఆల్మోస్ట్ చాలా 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 ఎక్కువనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్ కనెక్షన్ కూడా చాలా ఈజీ. సో బ్లూటూత్ రిసీవర్ ఉంటుంది కదా, సో అది డైరెక్ట్గా మనం యూఎస్బీ పోర్ట్లో పెట్టేసామనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో దానికి పెద్ద సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో రిసీవర్ దానికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనకి మౌస్ అండ్ కీబోర్డ్ రెండు కూడా మనకి అన్నీ కూడా క్లారిటీగా అయితే కనెక్ట్ అయిపోతాయి. సో మళ్ళీ వేరే దానికైతే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మౌస్కి అయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. సో కానీ కీబోర్డ్కి అయితే మాత్రం ఎటువంటి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే లేదు. సో అది ఎప్పుడు కూడా ఆన్ అయ్యే ఉంటుంది. సో ఒకవేళ మీరు మరీ రెగ్యులర్గా వాడలేనప్పుడు మీరు కీబోర్డ్కి అయితే బ్యాటరీస్ అయితే రివర్స్ చేసి పెట్టేయండి. లేదు మీరు రెగ్యులర్గా వాడతానంటే రోజుకి లేదా వీక్లీ వాడతానన్నా సరే మీరు అందులో ఉంచేసుకోవచ్చు. సో అలా ఉంటేనే మీకు దాదాపుగా ఎక్కువ బ్యాటరీ అయితే వస్తుంది. సో 1 year అయితే మ్యాక్సిమం దాని బ్యాటరీ అయితే వస్తుంది, ఎంత లేదన్నా సరే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ మనకి టైపింగ్ అయితే కొంచెం అలవాటు పడాలి. సో ఎందుకంటే అన్నీ కూడా చాలా కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం పెద్ద వేళ్ళు ఎవరైతే ఉంటాయో సో వాళ్ళకైతే మాత్రం ఒకటి టైప్ చేస్తే పక్కనున్న స్విచ్ కూడా చాలా సెన్సిటివ్గా అయితే ఉంది. సో కీబోర్డ్ అయితే మాత్రం చాలా సెన్సిటివ్గా అయితే ఉంది. అంటే కీబోర్డ్ మనకి పక్కన దాన్ని జస్ట్ చిన్న టచ్ చేసినా సరే ఆ లెటర్ అయితే పడిపోతుంది. సో కొంచెం అలవాటు అవ్వాలి. సో ఎవరికైతే కొంచెం మరీ పెద్ద వేళ్ళు అయితే ఉంటాయో సో వాళ్ళు నెంబర్ బోర్డుతో నెంబర్ కీప్యాడ్తో ఉన్నది అయితే మాత్రం తీసుకోండి. సో ఇదైతే తీసుకోకండి. సో నార్మల్గా కొంచెం వేళ్ళు అనేవి సన్నగా ఉంటాయి నాలాగా, సో నో ప్రాబ్లం. లేకపోతే మాత్రం ఇది కొంచెం ఇబ్బంది. సో మౌస్ కూడా పర్వాలేదు, చాలా సెన్సిటివ్గానే పనిచేస్తుంది. సో మౌస్ వర్కింగ్ పనితనం కానీ లేకపోతే కీబోర్డ్ పనితనం కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే బెస్టే, హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ నేను ఇప్పుడు రిసీవర్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది అంతా బ్లాక్ కాబట్టి ఇక్కడైతే కనబడటం లేదు, కానీ రిసీవర్ కూడా మీరు ఒక దానికైతే అలా పెట్టేసి ఉంచేయండి. లేని టైంలో నేను చెప్పాను కదా ఇందాకలా మీకు మౌస్లో అయితే పెట్టేసి ఉంచేయండి. సో మీకు ఇదే బెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే సో ప్రైసింగే. మీకు 1100 1200 అయితే ఓకే, లేదంటే మాత్రం మళ్ళీ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో లాగిటెక్కి సంబంధించిన ఇంకొకటి కీప్యాడ్తో పాటు అంటే ట్రాక్ ప్యాడ్తో పాటు మనకి కీబోర్డ్ కూడా ఉంటుంది. సో మీకు మళ్ళీ వేరేగా మౌస్ రాకుండా వస్తుంది. సో దాని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో రిసీవర్ మీద లాగిన్ అయితే రాసి ఉంటుంది అంతే. సో ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. సో నాకైతే మాత్రం వాడుతున్నంతసేపు కంఫర్ట్గానే ఉంది. సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.